జగన్మోహన్ రైతుల దగ్గరికెళ్ళి యాత్ర చేసినటువంటి సందర్భంలో కృష్ణా జిల్లా అంతా తిరిగిన సందర్భంలో కొంతమంది రైతులు తనకి చెప్పారంటూ జగన్ చెప్పిన పాయింట్ ఏంటంటే తుఫాను పంట నష్టం వచ్చింది కదా, ఈ నష్టానికి సంబంధించి నమోదు చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీది నమోదు చేస్తున్నాం అంటే మీకు పరిహారం ఇస్తారు, అది ప్రభుత్వం ఇస్తుంది. ఇక మీ దగ్గర ఏ సరుకు ఉండటానికి వీలేదు, ఎందుకని మీరు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే మీది పంట నష్టపోయిందని. ఇది రాశాక రేపు పొద్దునొచ్చి మళ్ళీ మీరు పంట అమ్ముతానంటే మీరు కొట్టుకుపోయిందనే కదా పరిహారం ఇస్తుంది. ఓసారి పరిహారం ఇస్తూ మరొక వైపున ఈ డబ్బులు ఎట్టేస్తారు. ఈ రెండిట్లో ఏదో ఒకటే కదా వచ్చేది. పంట కొట్టుకుపోతే పరిహారం ఇస్తారు, పరిహారం ఇస్తే పంట లేదని అర్థం. మరి అప్పుడు పరిహారము ప్లస్ పంట నష్టం రెండు ఎట్లా వస్తాయి, ఎట్లా సాధ్యం? అంటే పంట ఉన్నట్టు అప్పుడు అబద్ధం చెప్పినట్టే కదా పరిహారం అడుగుతున్నప్పుడు. కాబట్టి అట్లా వద్దు అన్నటువంటి పాయింట్ని నమోదుకి అదో ఇదో తేల్చుకోండి, మీకు పంట పరిహారమా లేకపోతే కనుక అదే సరుకు అమ్ముకోవడం, బియ్యం రేపు పొద్దున బియ్యం పప్పుల ఉప్పుల ఇట్లాంటి ప్రభుత్వం సమీకరణ చేసేటప్పుడు అమ్ముకోవడమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకోండి అంటున్నారు. అది బ్లాక్మెయిల్ అంటూ జగన్ చెప్పుకొచ్చారు. దానికి నాదెళ్ళ ఇప్పుడు కౌంటర్ చేశారు, అట్లాంటిది ఏమీ లేదు, అది కేవలం డ్రామా ఆడుతున్నారు, అదంతా పచ్చి అబద్ధం అని చెప్పుకొచ్చారు. మరి రెండు ఇస్తారా ఇది తెలియాల.